జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఈ రోజు తెలంగాణ స్టేట్ లో 10th కు సంబంధించి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఈ 10th పాస్ అయిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి నన్ను అడిగినట్లయితే నేను రామయ్య డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా నేను చెప్పేది ఎలా ఉండిద్ది అనేది తల్లిదండ్రులు గమనించగలరు. మీ పిల్లలు గనక ఈ రోజు 10th రిజల్ట్స్ లో 60% కంటే ఎక్కువ మార్కులు గనక సాధించినట్లయితే మీరు ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోర్సు గనక మీ పిల్లల చేత మన దగ్గర చదివించినట్లయితే మీ పిల్లలకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళ వయస్సు 16.5 సంవత్సరం వచ్చినప్పటి నుంచి 20 సంవత్సరాలు దాటి 21లో అడుగు పెట్టే లోపు ఎయిర్ ఫోర్స్ లో కానీ నావీలో కానీ ఆర్మీలో కానీ జాబ్తో ఇంటికి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా, అలాగే ఒకవేళ జాబ్స్ వస్తే 10th లెవెల్లో ఏం జాబ్స్ ఉంటాయి సార్, ఇంటర్ మీద ఏ జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ జాబ్స్ విషయంలో మీ పిల్లల యొక్క తెలివితేటలను బట్టి ఇక్కడ జాబ్స్ ఉంటాయండి. సపోజ్ నా గురించే చూద్దాం. నాకు ఒక పాపో బాబో ఉంది. ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి 10th క్లాస్ ఈ రోజు పాస్ అయ్యి 80% కంటే ఎక్కువ మార్కులు సాధించి, అలాగే చదువు విషయంలో ఎలా ఉన్నాడు అంటే 80%తో ఉన్నాడని చెప్పుకున్నాను. అలాగే ఆటల విషయంలో కానీ లేదా ఫిజికల్ గా అంటే ఫిట్నెస్ విషయంలో కానీ కొంచెం స్ట్రాంగ్ గా గనక ఉండి డిఫెన్స్ గనక పంపించాలని నేను గనక ఆలోచించినట్లయితే ఆయన ఆ పాప ఇటువైపు వస్తే ఖచ్చితంగా ఇంటికి జాబ్తో వెళ్ళగలరు. అలాగే ఏ జాబ్ వస్తుంది, బాగా చదివే పిల్లలకి ఏ జాబ్స్ వస్తాయి అని చెప్పేసి మీరు చూసుకున్నట్లయితే చదివే పిల్లలకి చదివే విధంగా అక్కడ మంచి జాబ్స్ ఉంటాయండి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, అలాగే నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. అది ఎయిర్ ఫోర్స్ లైనా, నావీలైనా, ఆర్మీలైనా సరే. టెక్నికల్ జాబ్స్ అంటే సిస్టమ్ కి రిలేటెడ్ గా ఉన్న జాబ్స్ ని టెక్నికల్ గా మనం చెప్పవచ్చు. అలాగే నాన్ టెక్నికల్ అంటే చాలా ట్రేడ్స్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లోనే వాళ్ళు నాన్ టెక్నికల్ గా వర్క్ చేసే అంటే సిస్టమ్ కి రిలేటెడ్ కాకుండా వర్క్ చేసే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ టెక్నికల్ గా డివైడ్ చేస్తారు. అలాగే 10th లెవెల్లో ఉన్న జాబ్స్ చూసుకున్నట్లయితే స్టీవార్డు, కుక్కు, హైజనిక్, బార్బర్, స్టోర్ కీపర్, మ్యూజిషియన్ ఇలాంటివి 10th లెవెల్లో ఉంటాయి. మరి సార్ అలాంటి వాటికి మా పిల్లల్ని పంపించవచ్చా అంటే మీ పిల్లలు దేశానికి సేవ చేయడానికి వస్తున్నారండి. సో అది ఇష్టంతో వేరే దేశం వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో క్లారిటీ లేకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎప్పుడొస్తారో తెలియక విదేశాలకు పంపించడం కంటే కూడా మన దేశానికి సేవ చేస్తూ తనకు నచ్చిన జాబ్ లో ఉండి ఇక్కడ సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు, మీ పిల్లలు హ్యాపీగా ఉంటారని నేను క్లియర్ గా చెప్పగలను. 10th లెవెల్లోనే అలా ఉంటాయి. ఇక ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకున్నట్లయితే నేను చెప్పినట్లు టెక్నికల్ ఉంటాయి, నాన్ టెక్నికల్ ఉంటాయి. అంటే మీ పిల్లలకి ఎంత టాలెంట్ ఉంటే, అంటే ఎంత బాగా చదవగలిగితే అంత మంచి జాబ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. మరి ఎలా సార్ ఇటువైపు రావడానికి అని చూసుకున్నట్లయితే సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ పిల్లల్ని తీసుకొని మీరు ఒక్కసారి మన అకాడమీని కనుక విజిట్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఆ పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందనేది చెక్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన 10th మార్క్స్ ని కన్సిడర్ చేస్తూ, అలాగే అసలుకి 6th క్లాస్ నుంచి 10th వరకు వాళ్ళకి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది అంటే బేసిక్స్ అనేవి ఇంకా ఏమన్నా గుర్తున్నాయా లేవా అనేది మేమంటూ మ్యాథ్స్, సైన్స్ అలాగే ఇంగ్లీష్ విషయంలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ చెకప్ కండక్ట్ చేసి, మెడికల్ కూడా అయిపోయిన తర్వాత అర్హత ఉంది అంటే ఎగ్జామ్ విషయంలో మెడికల్ విషయంలో అర్హత ఉంది అని చెప్పేసి తెలియజేస్తేనేమో ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేము కండక్ట్ చేసిన టెస్టుల్లో ఏ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, సార్ పలానా రీజన్ వల్ల ఈ సెక్టర్ వైపు వచ్చి మీ బాబు లేదా పాప సక్సెస్ అవడానికి చాలా తక్కువ టైం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి అంటే మీరు ఇటువైపు రావద్దు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నట్లు. అలా చేయడం వలన మీకు టైం వేస్ట్ ఉండదు, మనీ వేస్ట్ ఉండదండి. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఇక ఎవరికైతే ఈ కోర్స్ నచ్చుతుందో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9603310994. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. జై హింద్, జై భారత్.